వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదలను ఆదుకుంటున్న సీఎం సహాయ నిధి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ప్రజా దర్బార్. ఆపదలో ఉన్న పేదలను ఆర్థికంగా ఆదుకుంటున్న పేదల సన్నిధి సీఎం సహాయ నిధి పథకమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ చీఫ్ విప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాలకు జీవి ఆంజనేయులు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 మాసాలలో వినుకొండ నియోజకవర్గంలోని 1147 మందికి 7,90,52,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. శుక్రవారం నాడు నియోజకవర్గంలోని 62 మందికి 40,63,300 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చారు, సంతోషం. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటి వరకు మన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున 1,085 మందికి ఇచ్చారు. ఈ 16 నెలల కాలంలోనే తర్వాత ఎల్ఓసి ఇచ్చిన వాళ్ళు 62 మంది ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు ఇచ్చింది 1147 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఈ 1147 మందికి కలిపి 7,90,52,000 చంద్రబాబు నాయుడు గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు. నా తరఫున, మీ అందరి తరఫున వారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన దాఖలాలు లేవు. మీరు చూశారు, వైసీపీ ప్రభుత్వం టైంలో ఇచ్చిన వాళ్ళు వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు. సీఎం రిలీఫ్ ఫండ్ చాలా తక్కువ మందికి వచ్చేది. అంతేకాదు, ఆరోగ్యశ్రీ అని వాళ్ళు బిల్లులు ఇవ్వకపోతే 6 నెలలు, సంవత్సరం పాటు ఇవ్వకపోతే ఆ రోజుల్లో వైసీపీ పాలనలో, గత పాలనలో మేము ఆరోగ్యశ్రీ ఇవ్వలేము, మేము వైద్యం అందించలేమని చెప్పేసి హాస్పిటల్స్ వాళ్ళు తిరుగుబాటు చేశారు. పేషెంట్లకి మేము వైద్యం ఇవ్వలేమని చెప్పారు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, బిల్లులు ఇవ్వట్లేదు, మేము సర్వీస్ చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసారు కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు. అది ఆ రోజు ఉన్నటువంటి దుస్థితి. ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవని సమర్థంగా అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి హాస్పిటల్లో వచ్చిన పేషెంట్లు గౌరవంగా చూసుకుంటున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవని చాలా మంచిగా అందజేస్తున్నారు. ఫండ్స్ ఎప్పటికప్పటికి హాస్పిటల్కి మరి కేటాయించడం జరుగుతూ ఉంది. అయిపోయినని బోర్డు పెట్టారు ఇక్కడ. అంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్, ఎక్కువ డబ్బులు పెట్టి చదువుకునే కార్పొరేట్ స్కూల్స్ కంటే ఈరోజు గవర్నమెంట్ బడిలో బ్రహ్మాండంగా పాఠాలు చెప్తున్నారు. కొత్తగా 16,340 ఉద్యోగాలు రిక్రూట్ చేశారు. కొత్త టీచర్స్ని, బాగా టాలెంట్ ఉన్న వాళ్ళని, మెరిట్ మార్కులు వచ్చిన వాళ్ళని టీచర్లు ఉద్యోగాలు ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వ బడిలో మెరిట్ వచ్చినటువంటి టీచర్ల ద్వారా విద్యను అందిస్తున్నారు. పేద పిల్లలకి మంచి విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. టీచర్ పోస్టులన్నీ భర్తీ చేయటం వలన ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం, అలాగే సిలబస్లో ఇంకోట్లో మార్పులు, గేమ్స్, స్పోర్ట్స్ ఇలాంటివి పెట్టడము, పిల్లలకి కొన్ని నాయకత్వ లక్షణాల గురించి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఈరోజు అన్ని స్కూల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పేరెంట్స్ డే జరుపుతున్నారు. పేరెంట్స్ అండ్ టీచర్స్ డే, మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే కూడా జరిపారు మన లోకేష్ గారు. విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు తెస్తున్నటువంటి లోకేష్ గారు చేసిన సేవల్ని మనం మర్చిపోలేము. అట్లాగే ప్రభుత్వం పట్నంలోని గర్ల్స్ హై స్కూల్ నందు స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ, హ్యాండ్ వాష్, స్వచ్ఛ దీపావళి, పర్యావరణ పరిరక్షణ, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలు, ఆహారంను వృధా చేయడంలో ఎదుర్కొనే సవాళ్లు తదితర విషయాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈరోజు వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఫస్ట్ వర్డ్ స్కూల్కి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా కొన్ని అంశాల గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నాను. అందులో మరీ ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ ప్రాబ్లం అయినటువంటి సర్వైకల్ క్యాన్సర్కి గాను మీకు అవగాహన కల్పించడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఈ జనరల్గా క్యాన్సర్ అనేది మన ఇళ్లలో చూస్తూ ఉంటాము. అది మామూలుగా అది బయటపడేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. బయటపడిన తర్వాత కూడా దానికి పెద్దగా ట్రీట్మెంట్ అనేది లేదు, ఉన్నా కూడా వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే ఇటు ఒక క్యాన్సర్కి మాత్రం అది రాకముందుగానే మనం అది నివారించడానికి వ్యాక్సిన్ అనేది వేయించుకోవచ్చు. అది ఆ క్యాన్సర్ వ్యాక్సిన్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనమాట. దీంతో గాను మరీ ముఖ్యంగా హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఇది రాకోకుండా ముందుగానే వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ అనే దాన్ని మనం నివారించడానికి అవకాశం ఉంది. అయితే ఈ వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి? మరీ ముఖ్యంగా 9 నుంచి 14 సంవత్సరాల వయసు మధ్యలో ఆడపిల్లలు ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మగపిల్లలు తీసుకోవచ్చా వద్దా? ఈ వ్యాక్సిన్కి
సర్వైకల్ క్యాన్సరే కాకుండా మన నోటికి కానీ గొంతుకు కానీ నెక్స్ట్ మూత్రదాస్యం దగ్గర కానీ క్యాన్సర్ రాకోకుండా కూడా నివారించేందుకు అవకాశం ఉంది. కాబట్టి మగపిల్లలు కూడా ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. అయితే 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో వయసు గల ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ ఎక్కడ వేస్తారు? మీకు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసినట్లయితే ఈ వ్యాక్సిన్ వేయటం అనేది జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ ఏ విధంగా ఉంటుంది? ఇంజెక్షన్ రూపంలో మీకు ఈ వ్యాక్సిన్ వేస్తారు, చేతికి వేస్తారు. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏదో చిన్నపాటి జ్వరం రావటం తప్పితే అంతకు మించి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇది అంత ప్రమాదకరమైన వ్యాక్సిన్ కాదు. కాబట్టి మీరందరూ కూడా 9 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అయితే ఈ వ్యాక్సిన్ ఎన్ని డోసెస్ వేయవలసి ఉంటుంది? ఈ వ్యాక్సిన్ 3 డోసెస్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు కనుక మీరు ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే 2 నెలల తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత 3వ డోసు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 డోసులు మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసినట్లయితే కనుక మీకు భవిష్యత్తులో ఇంకా దీనికి బూస్టర్ డోసెస్ అనేవి ఏమీ ఉండవు. ఇంకా భవిష్యత్తులో ఎప్పటికీ కూడా మీకు వైరస్ ఎఫెక్ట్ అవ్వటం అనేది జరగదు. తద్వారా సర్వైకల్ క్యాన్సర్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. పట్న శివారులోని పసుపులేరు బ్రిడ్జి సమీపంలోని శ్రీ భ్రమర జెన్నిత్ సిటీ వెంచర్ యాజమాన్యం నివసిస్తున్న ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వెంచర్ వాసులు కోరారు. వీధి దీపాలు లేక భ్రమర వెంచర్ జెన్నిత్ సిటీ అంధకారమయమైపోయిందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. రాత్రులు ఇంటి నుండి బయటకు రావడానికి అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని వెంచర్లోని వాసులు తెలియజేశారు. రాత్రులంతా సంచరించు విషసర్పాలు, విషక్రిములు, కీటకాల బారిన పడి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంచర్లో అనేక ఇబ్బందులు పడుతున్నామని వెంచర్లోని వారు రోడ్డుపైకి వచ్చి క్యాండిల్తో నిరసన వ్యక్తం చేశారు. అండి, ఫస్ట్ లైన్ లో 647 మాది. మేము గత 2 సంవత్సరాల నుంచి భ్రమర వెంచర్లో ప్లాట్ కొని ఇక్కడ ఉంటున్నాము. ఈ మధ్య ఏం చేసిందంటే మంచినీళ్లు వదలటం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ మధ్య స్ట్రీట్ లైట్లు కూడా తీసేస్తున్నారండి. బయటికి రావాలంటే రాత్రి అయితే గాఢాంధకారంలో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ భయపడుతున్నారండి. మరి ఎప్పుడన్నా అడుగుదామని ఆఫీస్కి వస్తే ఆఫీస్ లాక్ చేసి సెలవని రాసి ఉంటుంది. మా కష్టాలు ఎవరితో చెప్పుకోవాలండి? ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం PMEGP సమావేశం హ్యూమన్ రైట్స్ నేషనల్ సెక్రటరీ శ్రీనిలిత ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ DPM మూర్తి, బీసీ కార్పొరేషన్ ED మయూరి, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సమావేశంలో 80 మంది మహిళలు హాజరు కాగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వారికి వివరించారు. స్థానిక నష్టపేట రోడ్డులోని NSP JP హై స్కూల్ నందు స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఆటల పోటీలలో శర్మ స్కూల్ విద్యార్థులు డివిజనల్ స్థాయికి ఎంపిక అయ్యారని ప్రిన్సిపల్ డైరెక్టర్ శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అండర్ 14 కబడ్డీలో లక్ష్మి, నిత్య, చెర్రి, బాలుర విభాగంలో శేషు, రాజు, అండర్ 14 చెస్ విభాగంలో ముబిద్, భవ్య ఎంపిక అయ్యారని తెలిపారు. విద్యార్థులకు క్రీడలలో శిక్షణ ఇస్తున్న PD వంశీని అభినందించారు. ఈ అభినందన సభలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఎంపికైన విద్యార్థులను వారికి శిక్షణ ఇచ్చిన PDని అభినందించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి BR గవాయ్ మీద జరిగిన అనాగరిక దాడికి నిరసనగా దళితులు ఆత్మగౌరవ ర్యాలీ స్థానిక MRPS MSP ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా పట్నంలోని నష్టపేట రోడ్డులో గల డాక్టర్ BR అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా MRPS నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి శ్యామ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి BR గవాయి మీద జరిగిన అనాగరిక దాడికి నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నామని, గవాయిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ ఆదేశాల మేరకు అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు జస్టిస్ BR గవాయిపై దాడిని నిరసిస్తూ ఈరోజు వినుకొండ పట్టణంలో నిరసన కార్యక్రమం చేయబోతున్నాం. ఈ కార్యక్రమంలో గవాయి గారిపై దాడి చేసిన రాకేష్ కుమార్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇది కఠినమైన చర్యగా మేము భావిస్తున్నాం. దీన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే బాయ్కాట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు, బాయ్కాట్ కాదు, అతన్ని వెంటనే అరెస్ట్ చేసి శిక్ష బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో మహాత్మా గాంధీ విగ్రహాలకు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ రోజు నష్టపేట రోడ్డులో పెట్రోల్ బంకు పక్కన ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బోదాల శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా బోదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల చిన్నచూపు చూస్తుందని, గత 2 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో మరణించిన కార్మికుల స్థానంలో వారి పిల్లల్ని గాని వారి భార్యను గాని నియమించడంలో విఫలం చెందిందని, మరణించిన కార్మికుల కుటుంబాలకు వెంటనే అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు నియామకాలు జరగాలని, 12 PRC ప్రకటించి 30% మధ్యంతర భృతి IR ఇవ్వాలని, పర్మనెంట్ కార్మికులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బార్కు హాజరై వారి సమస్యలను చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు విన్నవించుకున్నారు. వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, విద్యుత్ డ్రైన్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పనకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలు విన్నవించారు. ఫిర్యాదులను పరిశీలించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.